ఐపీఎల్ రిటెన్షన్ గడువు ముగిసిపోవడంతో ఫ్రాంచైజీలు తమ రిలీజ్ ప్లేయర్స్ జాబితాను ప్రకటించాయి. ఆటగాళ్ల ఫామ్, జట్టు కూర్పు వంటి కీలక అంశాలను దృష్టిలో ఉంచుకొని పలు ఫ్రాంచైజీలు స్టార్ ప్లేయర్స్ కు షాక్ ఇచ్చాయి. ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఆస్ట్రేలియా చిచ్చర పిడుగు జేక్ ఫ్రేజర్ మెక్ గుర్గ్ను రిలీజ్ చేసింది. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ లో ఈ ఆసీస్ చిచ్చర పిడుగుని 9 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది. అయితే గత సీజన్ లో ఈ ఆసీస్ ఓపెనర్ ఘోరంగా విఫలమయ్యాడు. 6 మ్యాచ్ల్లో కేవలం 55 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. దీంతో అతను ప్లేయింగ్ 11లో చోటు కోల్పోయాడు. మెక్ గుర్గ్ లేకపోయినా ఢిల్లీ విజయావకాశాలపై ఎలాంటి ప్రభావం చూపదు అని తెలుస్తోంది. ఈ ఆస్ట్రేలియా ఆటగాడి గురించి చాలా చర్చలు జరిగినప్పటికీ ఢిల్లీ యాజమాన్యం తనను కొనసాగించడానికి ఆసక్తి చూపించలేదు. ఐపీఎల్ 2025 సీజన్ జరుగుతున్నప్పుడు భారత్ పాక్ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో స్వదేశానికి వెళ్లిన మెక్ గుర్గ్ ఇండియాకు రాలేదు. ఐపీఎల్ 2025 చివరి లీగ్ మ్యాచ్లకు ఫ్రేజర్ మెక్ గుర్గ్ స్థానంలో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్తో ఢిల్లీ క్యాపిటల్స్ ఒప్పందం కుదుర్చుకుంది. 22 ఏళ్ల జేక్ ఫ్రేజర్ మెక్ గుర్గ్ 2024 ఐపీఎల్ సీజన్లో అదరగొట్టాడు. అయితే తర్వాత వచ్చిన అవకాశాలను వృధా చేసుకున్న ఫ్రేజర్ ఆసీస్ జట్టులో చోటు కోల్పోవడంతో పాటు ఐపీఎల్లో కూడా అతన్ని రిటైన్ చేసుకోకుండా వదిలేసుకున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఇండియా ఫాస్ట్ బౌలర్ నటరాజన్ను రిటైన్ చేసుకుంది. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్లో 10.75 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసిన ఎక్కువ మ్యాచ్ల్లో ఆడే అవకాశం ఇవ్వలేదు. ఐపీఎల్ 2025 సీజన్లో కేవలం ఒక్క మ్యాచ్కే పరిమితమయ్యాడు. దీంతో నటరాజన్ను రిలీజ్ చేస్తారనే ప్రచారం జరిగిన ఈ తమిళనాడు పేసర్పై ఢిల్లీ క్యాపిటల్స్ నమ్మకం ఉంచింది. అయితే సౌత్ ఆఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ను ఢిల్లీ క్యాపిటల్స్ రిలీజ్ చేసింది. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్లో ఈ సఫారీ ఆటగాన్ని 2 కోట్ల ధరకు క్యాపిటల్స్ దక్కించుకున్న గత సీజన్లో నిరాశపరిచాడు.